వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రైవేట్ కళాశాలలో డబ్బేధేయంగా పనిచేస్తున్నారు కానీ కనీసం క్రమశిక్షణ పిల్లల చదువులు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లాలో చూస్తే ప్రతి ఏటా ప్రతి కాలేజీలో సుమారు 5-6 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం, హత్యకు గురి కావడం, ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే విశ్వసాయి కాలేజీలో గత 10-15 రోజుల కిందట ఓ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసు పోలీసుల వరకు కూడా పోకుండానే వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చి రాజీ పడడం జరిగింది. అయితే తాజాగా నిన్న రాత్రి కూడా అయితే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఇది హత్య అని చెప్తున్నారు. అయితే ఇది ఆత్మహత్యగా చిత్రీకరించి హత్య చేశారు. 5 మంది ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారని కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థి తల్లిదండ్రులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతారు. అసలు ఏం జరిగింది, ఏమనుకుంటున్నారు? నేను ఆ బాబు మేనత్తనండి. నిన్న పొద్దున మాకు ఎగ్జాక్ట్లీ 8:30కి ఫోన్ వచ్చి బాబిలా హాస్పిటల్కి తీసుకొస్తున్నాము, సూసైడ్ చేసుకున్నాం అన్నారండి. మేము వచ్చే లోపల వాళ్ళైతే బాడీని తీసుకొచ్చేసారు. మేమేమనుకున్నాం అంటే కొనవూపురిలో ఉన్నాడు అనుకొని సరే అన్నాం. తర్వాత తీరా వస్తే అది ఎప్పుడో నైట్ జరిగింది, క్లియర్గా అర్థమైపోతుంది. కొనవూపురితో లేని బాబుని వాళ్ళు ఎందుకు హాస్పిటల్కి తీసుకురావాలి? దాదాపు మేము 5-10 నిమిషాల తేడాలో డిస్టెన్స్లో రెసిడెన్షియల్లో ఉన్నప్పుడు మాకు ఇంటిమేషన్ చేసినప్పుడు మేము వచ్చేదాకా ఆగాలి. ఆ పాయింట్లో ఒక అనుమానం. ఇది ఖచ్చితంగా మర్డర్ అనడానికి ఇంకొక ఖచ్చితమైన ఆధారం ఏంటంటే మా బాబు రాత్రి 7:30 వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, డాడీ ఇక్కడ 5 మంది నన్ను అరెస్ట్ చేస్తున్నారు డాడీ, భయంగా ఉంది డాడీ, ప్రిన్సిపాల్కి చెప్పండి డాడీ అంటే అది రూపాయి కాయనేసి, ఎంత దారుణం అంటే 4 అంతస్తులు దిగొచ్చి పాపం రూపాయి కాయనేసి మాట్లాడాడు. అదే మా ఫాదర్ వెంటనే వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపాల్కి అటెండ్ చేశాడండి. చేసినా అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు. మళ్ళీ రెండోసారి బాబు దిగొచ్చి మళ్ళీ పేరెంట్ ఫోన్లో చేశాడు. కాల్ రికార్డు మొత్తం మా దగ్గర ఉంది. చేసినప్పుడు మళ్ళీ వాడు ఏడుస్తూ బిగ్గరగా, డాడీ నాకు ఇంకా భయం ఎక్కువైపోతుంది డాడీ, వీళ్ళ హరాస్మెంట్ ఎక్కువగా ఉంది డాడీ, 5 మంది ఈ రూమ్లోకి రమ్మని ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు డాడీ అని అన్నప్పుడు మా అన్న మళ్ళీ వెంటనే చేశాడు, సార్ ఇందాక అరిచాం కదా పోండి సార్ అంటే, మీకెందుకు బాబు మేము పోయి చూస్తున్నాం ఇదని చెప్పి నచ్చ చెప్పేశారు. ఇంకా 8:30 నుంచి బాబుని కింద కలవ చేయలేదండి. కాయిన్ బాక్సులు క్లోజ్ అయిపోతాయి. బిడ్డ పరిస్థితి అయితే మాకు 9 నుంచి మేము సర్దుమణిగింది. ప్రిన్సిపాల్కి చెప్పాక ఏ ఫాదర్ అయినా నిబ్బరంగా ఉంటారు. మనం చెప్పాల్సిన వాళ్ళకే చెప్పాం. ఆయన అందుబాటులోనే ఉండి వాడు ఫోన్ చేసేది కూడా చూశాడు. లోకల్గానే ఉన్నాడు. బాబు మీ ఫోన్ చేసేది కూడా నేను చూశాను సార్ అన్నప్పుడు ఆ అంది స్పాట్లో ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ మరి వెంటనే ఆ పై ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళని ఎందుకు కనుక్కొని విచారించలేనప్పుడు ఎందుకు సార్ వాడు ఆ ప్రిన్సిపల్ ప్లేస్లో ఉండడము, బిడ్డ ప్రాణాలు పోగొట్టడం, ఉదయం మాకు శవంగా ఇవ్వడమా? తర్వాత అడిగితే ఎంత నెగ్లెక్ట్గా చెప్తున్నారో తెలుసా? కడుపు నొప్పని పోయాను సార్, అదా కారణం. ఒక బిడ్డ శవం అయితే కడుపు నొప్పి నీకు ఇంపాట, నువ్వు పోతే ఇంకొకటి పెట్టాలి. ఫాదర్ చేశాడు అక్కడ, బిడ్డ చెప్పడం కాదు. మేము రియాక్ట్ అయ్యి చేస్తే కూడా నువ్వు నెగ్లెక్ట్, నువ్వు చూసుకుంటావు, నువ్వు చూడలేనప్పుడు తీసుకెళ్ళండి మేము చూడలేమని చెప్పు, మేము వచ్చి తీసుకుంటాం. దగ్గరలోనే ఉన్నాం, కడప, కర్నూలు, విజయవాడ కాదు కదా. నీకెందుకు అంత బాధ? నా బిడ్డని ఇప్పుడు మీరు తిరిగి తెచ్చేయగలరా? అదొకటి. మర్డర్, సూసైడ్ అని వాళ్ళు ఎట్లా చెప్తారు? ఎందుకు బిడ్డ ఏడుస్తూ మాకు ఎట్లా చెప్తాడు సార్? సపరేట్ రూమ్లో ఒక్కడే ఎందుకున్నాడు? అది మాకు తెలియదు సార్, మేము చూపించింది. పిల్లలు ఒక 4-5 ఉంటారు, అలాంటిది సపరేట్ ఒకే రూమ్లో ఒక్కడు ఉండి. మేము ఈ రోజు అడుగుతున్నాం, బాబు చనిపోయేదాకా మాకు తెలియదు, ఒక్కడే ఉంటున్నాడు. రాత్రి ఏడుస్తూ చెప్పాడు. ఎందుకురా ఒకడంటే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, దానికంటే ఒక్కడే ఉండడం మేలని ఇట్టు వచ్చాను డాడీ అన్నాడు. అప్పుడు మా అన్నగారు కూడా బాధపడి, సార్ ఒక్కడే ఉంటున్నారంటే ఒకరో పోయి చూడండి సార్ అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళైతే ఏం పట్టించుకోలేదు సార్. ఒక హరాస్ చేసిన బిడ్డ ఒక సూసైడ్ అని వీళ్ళు ముద్రించి దీన్ని చిత్రీకరించి ఫేక్గా చేస్తున్నారు. దీన్ని మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, డిఎస్పీ అన్ని వ్యవస్థ అంతా సోషల్ మీడియా మేమే స్ప్రెడ్ చేశాము. కాబట్టి మాకు న్యాయం జరగాలి. న్యాయం అంటే నిజం తెలియాలి, విచారణ జరపాలి. బాబు నోటితో 5 మంది హరాస్మెంట్ అన్నారు, 5 మంది పేర్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళని పిలిపించి విచారణ చేయాలి, ఆ ప్రిన్సిపాల్ని విచారణ చేయాలి, ఆ కాలేజీలో దీనికి కారకులైన వాళ్ళని విచారణ చేయాలి, నిజాలు తెలియాలి. అప్పుడు దాకా మేమైతే కదలం సార్, ఇక్కడి నుంచి పోయేది లేదు. ఎవరిని చెప్పినా కూడా మా కడుపు మంట అయితే మేము పోగొట్టుకొని మేము బిడ్డనైతే ఇంటికి తీసుకెళ్ళాం. నచ్చజెప్పి రాని హైకమాండ్ దిగాలి, విచారణ అయితే జరగాలి. ఆ కాలేజీలో 5 మంది అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పిన్నాడా? చెప్పాడు సార్, ఇది కూడా మా బ్రదరే ఉన్నాడు. మా బ్రదర్ వెంటనే ఫోన్ కూడా చేశాడు. మీరేనా? అసలు ఏం జరిగింది, ఏం చెప్పాడు ఫోన్లో? సార్ మంగళవారం రాత్రి 7:30 ఫోన్ చేశాడు సార్ నాకు. 7:30కి ఒకసారి చేసి, డాడీ ఇట్లా నేనున్న ఫ్లోర్లో నా ఎదురు రూమ్లో వాళ్ళు నన్ను మధ్యాహ్నం కూడా నుంచి తిడతా ఉన్నారు అన్నాడు. దేనికి తిడుతున్నారా అని అడిగాను. ఇట్లా నీ రూమ్ ఖాళీ చేయి, మేము ఆ రూమ్లోకి వస్తాం, అందరం షిఫ్ట్ అవుతాం, నువ్వు మా రూమ్లోకి వచ్చేసి అన్నాడు డాడీ అని. అదేందిరా, ప్రిన్సిపాల్కి సంబంధం లేకుండా మీరు ఎట్లా రూములు మారుతారు, అయినా నువ్వు ఒక్కడు ఎట్లా ఉన్నావు అంటే, ఒకసారి ఉండమని ఉంటాను, నేను ఉంటున్నాను అన్నాడు. 4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి ఉంటున్నాడంట.
నేను అప్పుడు ఎమ్మటే ప్రిన్సిపాల్కి ఫోన్ కొట్టి సార్ ఏంది సార్ ఇది అబ్బాయిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారంట, అతను తిడతా ఉన్నారని చెప్పి వాడు ఏడస్తా చెప్తున్నాడు సార్ అని చెప్పని మీరు మాట్లాడండి అంటే నేను ఎమ్మటే మాట్లాడతాను సార్ అన్నాడు. మాట్లాడతాను సార్ అన్న తర్వాత పెట్టేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి ఫోన్ చేశాడు. ఏమిరా మళ్ళీ ఫోన్ చేసామంటే ప్రిన్సిపాల్తో మాట్లాడేవా అన్నాడు. చెప్పాను కదా మాట్లాడుతున్నాడు ఇతను. లేదు డాడీ నా ముందు నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు. మళ్ళీ నేను ఆయనకు ఫోన్ చేసిన తర్వాత ఏం సార్ అంటే లేదు పక్కన మీటింగ్ ఉంది అయిపోగా నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. అంతటితో అయిపోయింది, నేను అన్నీ సెట్ చేస్తాను సార్ మీరేం ఇబ్బంది పడబాకండి, ఆ అబ్బాయిని నేను చూసుకుంటాను అని చెప్పి గట్టి సార్ అబ్బాయిని పిలిపించి మీరేం మాట్లాడండి అంటే ఏం అవసరం లేదు సార్ స్టడీ అవర్ కదా నేను ఈ లోపల నేను సెట్ చేస్తాను మీరే ఇబ్బంది పడబాకండి వాడి గురించి నేను బాధపడబాకండి అని చెప్పేశాడు. అయిపోయిన తర్వాత ఆయన మీద నమ్మకంతో హ్యాపీగా ఉంటాం. ఉదయాన్నే ఫోన్ చేస్తే అయిపోయింది కావాలనుకున్నాను నేను. ఇంకా 8:30కి ఫోన్ చేశాడు. ఉదయం 8:30కి ఫోన్ చేశాడు బుధవారం నిన్న. ఫోన్ చేసి నాకు ఆయన ప్రిన్సిపాల్ దేవా ఫోన్ చేశాడు అనమాట. చేసి ఇట్లా అబ్బాయి హ్యాంగ్ చేసుకున్నాడు సార్ అన్నాడు. హ్యాంగ్ చేసుకోవడం ఏంటి సార్ రాత్రి మీకు ఎవరు ఫోన్ చేసింది? ప్రిన్సిపాల్ దేవా నెంబర్ నుంచే వచ్చింది నాకు. హ్యాంగ్ చేసుకోవడానికి కానీ నాకు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. రాత్రిగా సార్ మీతో మాట్లాడేది ఏం తమాషాలు పడుతున్నారా, హ్యాంగ్ అంటున్నారు ఏంది, ఎవరు చేసుకున్నారో పొరపాటున చెప్తున్నారు ఏంటంటే కాదు సార్ అబ్బాయి హ్యాంగ్ చేసుకునేందుకు అంబులెన్స్ పిలిపిస్తూ ఉన్నాము మీరు రండి సార్ అన్నాడు. అనగానే నాకు ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదు. ఆడ నుంచి నేను అప్పటికి 5 రూపాయలు 60 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయాను. ఎప్పుడు జరిగింది సార్ మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నాకు 7 గంటలకు తెలిసింది సార్ అన్నాడు. 7 గంటలప్పుడు నాకు చెప్పు ఉండదు సార్ నేను నెల్లూరులోనే ఉన్నాను కదా అని చెప్పి అప్పటికప్పుడు నేను 8:30 1:30 గంట సేపు ఏం చేస్తున్నాను సార్ అరిస్తే ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అంబులెన్స్ కోసం పరిగెత్తా ఉన్నాము ఏ హాస్పిటల్కి తీసుకురమ్మంటున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నాం ఆడికి రండి సార్ అన్నాడు. నేను అంతే మేము అందరం ఆదర మా ఫ్రెండ్స్ అందరూ పోయి హాస్పిటల్ చూస్తే అప్పటికే అతను ఎప్పుడో చనిపోయినాడు. అది అప్పటికప్పుడు జరిగింది కాదు. 6 గంటలకి చూశారని చెప్పి తర్వాత మేము ఎవరు ఎన్ని గంటలకి ఎప్పుడు చూశారు అసలు చూసింది ఎవరు ఇన్ఛార్జ్ అని అన్నీ ఎంక్వైరీ చేయంగా 6 గంటలకి ఫస్ట్ చూశారు. 7 గంటలకి ప్రిన్సిపాల్ని పిలిపించుకున్నారు. 8:30 దాకా ఏం చేశారో వాళ్ళు పాటికి వాళ్ళు ఆ అబ్బాయిని దింపేసే మేము అన్నారు. అది దింపేశారు. ఏ పొజిషన్లో ఉండిందో ఫస్ట్ ఏ పొజిషన్లో ఉండిందో. దెబ్బలు ఏమైనా ఉన్నాయా బాడీ మీద? దెబ్బలు అంటే మేము అవన్నీ మేము చూడలేదు సార్. పోస్ట్ మార్టం ఆ నేరుగా అప్పుడు పోగానే అది మెడికల్ వెహికల్ కింద అపోలోలో వాళ్ళు జాయిన్ చేసి ఉన్నారనమాట. ఇంకా టోటల్గా మనం చూసేదానికి ఏంటంటే ఫేస్ కనిపిస్తుంది, కొరవంతా షర్ట్లు అవన్నీ ఉన్నాయి. లోపలైతే మేము ఏమీ చూడలేకపోయాము. ఆ అబ్బాయి ఫేస్ మాత్రం ఆ మెడ కట్ చేసి తాడు కట్ చేసి తీసుకొచ్చున్నారు. ఆ తాడు అనుమానాస్పదంగా ఉంది. ఆడపోయి మళ్ళీ కాలేజీకి పోయి చూస్తే కాలేజీ కాడ తాడు మిగతా ముక్క అసలు లేదు కిటికీకి. అది చూస్తే కరెక్ట్గా 6 అడుగులు ఉంది హైటు. ఈ అబ్బాయి 5 అడుగులు 4 అంగుళాలు దాకున్నాడు ఈ అబ్బాయి. వాళ్ళు ఇచ్చిన ప్రిన్సిపాల్ని అడిగితే సార్ అసలు హ్యాంగ్ చేసుకున్న ఫోటో మీ కాడ ఉందంటే ఒక ఫోటో పెట్టాడు. దాంతో చూస్తే మోకాళ్ళు చూస్తే నేల కానిపోయి ఉన్నాయి. సార్ మోకాళ్ళు నేల కాలిపోయి ఉన్నాయి ఎట్ట సార్ అది అంటే బకెట్ మీద ఉంది సార్ పక్కన అంటాడు. బకెట్ చూస్తే పక్కన ఉంది. ఆయన ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడాడు. ఇంకొక ఇన్ఛార్జి నేను చూసినప్పుడు ఆ బాత్రూమ్ బయట గట్టు మీద పడిపోయి ఉన్నాడు అని చెప్పి అన్నారు. అది ఏం జరిగింది ఆ 2:30 గంటలో ఏం చేశారు అనేది మొత్తం మిస్టరీగా ఉంది. అంటే 1 గంట 2 గంటల ముందు వాళ్ళు ప్రెజర్ చేస్తే ఆ 5 మంది ఎవరు విద్యార్థులు వాళ్ళు అప్పుడు భయపడి మీకు ఫోన్ చేశాడు అంతే? అవును సార్ భయపడి ఏ విధంగా అంటున్నారు. ఇన్ఛార్జి కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా మీరు ప్రిన్సిపాల్ చేత చెప్పిస్తే కానీ వాళ్ళు మాట వినరు, వాళ్ళు నా జోలికి రాకుండా చూడు ఆడి ప్రిన్సిపాల్కి చెప్పు అని భయపడతా ఏడస్తా చెప్పాడు అనమాట. వాడు అదే విషయం చెప్పేవాడు చాలా భయపడుతున్నాడు సార్ అని చెప్పి. ఒకే కొడుకు ఒక కొడుకు ఒక కూతురు సార్. ఆ పెద్ద కొడుకు అబ్బాయి ఫస్ట్ ఇయర్ అంతా అక్కడ బాగానే చదువుకున్నాడు. సెకండ్ ఇయర్ మొన్నే వచ్చింది 2 రోజుల క్రితం వచ్చి ఆ రోజే పోయాడు ఆనందంగా. ఆ రోజే వాళ్ళు హెరాస్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు 5 మంది కలిసి. వీడిని ఒక్కడిని రూమ్లో ఉంచడం తప్పు, ఆ రూమ్లో ఉంచింది మాకు చెప్పకపోవడం తప్పు, ఇలా ఆ అబ్బాయి మీదే నెపం నెట్టేయడం తప్పు, ఆ అబ్బాయి ఉంటానంటే వీళ్ళు అంగీకరించడం ఇంకా పెద్ద తప్పు. దానివల్ల తప్పు మీద తప్పు యాజమాన్యం చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారనేది అడిగితే కనిపించి సాక్ష్యాధారాలు కూడా లేకుండా చూసుకొని వాళ్ళు ఒకరితో ఒకరు కుమ్ముక్కు అయినట్టు ఉందే కానీ ఆ ప్రిన్సిపాల్ కూడా కావాలనే వీడికి ఏదో జరగాలని చెప్పి వెళ్ళిపోవడం లాగే ఉంది కానీ దాంతో వాళ్ళు కావాలని చేసినట్టు ఉందే కానీ ఇది అజాగ్రత్త వల్ల చేసినట్టయితే మాత్రం లేనే లేదు. దీని ఇప్పుడు నైట్ ఇక్కడ అక్కడ వాళ్ళు కాదు ఓకే మా లాస్ట్ చివరిగా అంటే ఇంటి నుంచి కాలేజ్ పోయేటప్పుడు ఏమైనా మాట్లాడా మీ అబ్బాయి? ఏం మాట్లాడలేదు సార్, సంతోషంగానే వెళ్ళాడు సార్. పంపించాను సార్ నేను 9:45 కంతా చేరి అమ్మ నేను అక్కడికి వచ్చేసాను చేరాను అని చెప్పాడు సార్ నాకు. ఇక తర్వాత కాలేజీలో ఏమైనా గొడవలు ఇట్టు ఉండేవి అట్ట ఏం చెప్పలేదు సార్. అసలు మధ్యాహ్నం కూడా అన్నం తినాక
గొడవలు ఉన్నాయంటే ముందే చెప్తాడు సార్. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడు, నన్ను వదిలిపెట్టి చెప్పు, నువ్వు చెప్తే బాగా మాట్లాంటారు అంటే నాకు ఆ దేవ ఎప్పుడు చెప్పినా వింటాడు అనమాట. నేను చెప్తే నేను టీచర్ని కాబట్టి, అతను టీచర్ కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ నిన్న మాత్రం ఏం జరిగింది అనేది, అంత గొడవ జరిగిన దాకా ఎందుకు దాచిపెట్టాడు. అంటే మామూలు కాలేజీలో సపరేట్ రూము, సపరేట్ బెడ్ అయితే అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. అలాంటిది ఒంటరిగా ఒక రూమ్లో ఇచ్చి ఇచ్చేసారని కనీసం మీకు ఒక మాట ఏం చెప్పారు వాళ్ళు? చెప్పలేదు. ఫస్ట్ ఇయర్లో చేసినప్పుడు 5 మంది ఒక రూమ్లో ఉండాలని చెప్పి అక్కడ 8 మందిని తొక్కారు. ఎక్కువ మంది వచ్చాడు. అది మేము క్వశ్చన్ చేసాం, సార్ మేము మార్చేస్తాం సార్ అని. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ అబ్బాయిని ఒకనే పెట్టి రూమ్ అంతా ఖాళీగా పెట్టున్నారు. అదేం సార్ ఒకరిని పెట్టేదానికి యాక్చువల్గా ఇది తప్పు కదా, ఇదేమన్నా అందరూ పిల్లలు ఒక్కొక్క రూమ్ కావాలని అడిగితే ఇస్తారా అని అడిగాను నేను. కొరవ విద్యార్థులు కూడా మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఏంటంటే సింగిల్ రూములు ఇస్తారా? ఇవ్వకూడదు కదా, కంబైన్డే కదా ఉండాలా. ఆ పిల్లల్ని ఎట్ట ఒంటరిగా వదిలేరంటే, లేదు సార్ నేను మార్చేస్తాను, నేను చూస్తాను, వేరే రూమ్లో జాయిన్ చేస్తానని నిన్న జరిగిన టాపిక్ అది. నాకు చెప్పకపోవడం తప్పది. ఉదయానికంతా నేను ఇంకా తిరిగి మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకొని రూమ్ మారుద్దామని అనుకుని ఉంటున్నలోగానే ఈ ఘోరం జరిగిపోయింది సార్. సింగిల్ రూమ్ లగ్జరీ తీయలేదు సార్. పనిష్మెంట్ కింద ఉంది అది. అది 4వ ఫ్లోర్లో బూత్ బంగ్లా లాగుంది. ఇంకా చుట్టూ గదులన్నీ ఖాళీగా ఉన్నాయి. మంచాలు 4-5 వేసేసి ఉన్నాయి, పనికిరాని మంచాలన్నీ ఒక స్టోర్ రూమ్ లాగా. ఆ రూమ్లో ఒకరిని పెట్టడం అనేది పనిష్మెంట్ కానీ లగ్జరీ కాదు. మీరు అన్నట్టు అదనంగా ఫీజులు ఎందుకు వసూలు చేస్తారు? ఆయన కేసీ గది ఇచ్చి కింద ఏమి లగ్జరీగా సెక్యూరిటీగా సీసీ కెమెరాలు పెట్టి ఆయన ఒక మినిస్టర్ లాగేం చూడాల. అబ్బాయిని నిజంగా చూస్తే కడుపు తరుక్కుపోద్ది. ఆ గది ఒక ఖైదీని వేసినట్టు వేసున్నారు. ఎందుకు సార్ అట్లా? కాబట్టి ప్రిన్సిపాల్ కూడా వాడికి ఏదో జరగాలని ప్రేరేపించున్నాడు. ఆ బిడ్డ మీకు ఇష్టం లేకపోతే ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళిపోండి, మేము కాళ్ళేం పట్టుకోలేదు. అడ్మిషన్ ఎక్కడైనా ఇస్తారు. మీదే అడ్మిషను, మీద మహాభయంకరమైన ర్యాంకర్లు వచ్చేది కాదు కదా. మీరు ఎందుకు మీ కాడికే మేము అడుక్కొని రాలేదు కదా, మీరు ఎత్తుకొని తీసుకెళ్ళిపోండి అనాలి. వాడిని పనిష్మెంట్ తలుచుకుంటే మీరు ఆడబోయి రూముల్లో ఒంటరిగా పెట్టి పేరెంట్కి కూడా ఇంటిమేషన్ చేయకుండా ఎందుకు చేయాలి? రూమ్ అయితే అతి దారుణంగా ఉంది. అనాథ పిల్లలు కూడా ఉండరు సార్, అడుక్కునే కుక్కలు ఉంచినట్టుంది. నేను రూమ్ వీడియోని తీసున్నాను. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు ఉన్నారు సార్, ఇప్పుడు ఫీజుల విషయంలో వచ్చి ఫోన్ చేసి మరి ఫీజులు పేరెంట్ నెంబర్ ఎత్తుక్కొని మరి ఫోన్ చేసి ఫీజు కట్టించుకుంటున్నారు, బ్యాలెన్స్ ఫీజు. ఒక అబ్బాయి అన్ని రోజులు ఒకటే రూమ్లో ఉంటే ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? ఇంకొకటి 5:30కి వార్డెన్ చూశాడు బాడీని. 5:30కి వార్డెన్ దగ్గర ఫోన్ ఉంది కదా, పిల్లల దగ్గర అంటే ఫోన్ లేదు, పిల్లకాయలని గేడేశారు. వార్డెన్ ఫోన్ చేసి చెప్పాలి కదా. ఫీజులు కట్టించుకుంటునేటప్పుడు ఉండే అది ఫోన్ నెంబర్ గుర్తు అబ్బాయికి జరిగినప్పుడు ఉండదా? ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు? జూన్ 1 నుంచి ఉంటున్నాడు అబ్బాయి ఒకటే రూమ్లో. ఇంటిమేషన్ ఇవ్వాలి కదా సార్. ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారో డే స్కాలర్ చేర్చుకుంటారో వాళ్ళ ఇష్టం. అది అట్లా నెగ్లిజెన్సీ చేయబట్టే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇంకొకటి రాకూడదంటే ఇక్కడ గాల్లో మేము మాట్లాడేది లేదు, అక్కడే మాట్లాడతాం. పెట్టాల్సిన అవసరం ఏంది? అదే కదా మేము అడుగుతున్నాము. అసలు జరిగింది సూసైడ్ అంటున్నారు. సూసైడ్ ఎట్లా చెప్తారు సూసైడ్ అని? ఇప్పుడు 194 రాపిచ్చారు, BNS 194. ఏ విధంగా రాపిస్తారు కేసు? ఏ విధంగా 194 పెడతారు? 194 అంటే కొట్లాట. 194 కొట్టుకున్నారా వాళ్ళు? అబ్బాయి చనిపోయాడు సార్, ఆడ ఫోటో కనిపిస్తుంది, అంతా కనిపిస్తుంది. చనిపోయినప్పుడు 194 ఎలా పెడతారు? ఇంత మ్యానిపులేట్ చేసినప్పుడు ఇంకా చాలా చేస్తారు. మాకు అక్కడ ఏ రిపోర్ట్లో ఏ వచ్చినా ఇబ్బంది లేదు, మేమైతే చేసేది చేస్తాము. అది 194 పెట్టాల్సిన అవసరం లేదు, మీడియాలకు డబ్బులు ఇచ్చి వీడియోలు తీపియాల్సిన అవసరం లేదు. మేము చేసేదైతే చేస్తాం. ఇది పరిస్థితి. ఒకే గాని ఒక కొడుకు అయితే అతను బంగారు భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. అయితే విద్యాసంస్థల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. అయితే 100కి 100 పాళ్ళు అది హత్యేనని కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ఈ కళాశాలలో గతంలో కూడా గత 2 నెలల కిందట కూడా గంజాయి తాగిన విద్యార్థులు ఒక విద్యార్థిని కొట్టడంతో అతను పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా గత 15 రోజుల కింద కూడా ఒక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా రాజీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదేవిధంగా ఇది చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. న్యాయం జరగాల, మా అబ్బాయే కాదు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇలాంటి అన్యాయాలు జరగకూడదంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.